దేవుని పిల్లలారా, ఈరోజు మీ అందరినీ నా ఎదురుగా లేక నేను మీ ఎదురుగా ఎందుకు నిలబడ్డానంటే, ఒక సత్యాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాలని ఈ మైక్ శబ్దం ద్వారా కొన్ని విషయాలు బయటికి కూడా తెలియాలి అనేటువంటి ఆశతో ఈరోజు మీ ఎదుట నిలబడ్డాను. ఏమిటి ఆ సత్యము అంటే, అసలు యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నారు? మీ అందరికీ తెలుసు, బహుశా చాలామందికి బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. ఈ రాత్రి యేసు ఎవరు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నా టైం ప్రకారమే నేను ముగిస్తాను. దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఫిలిప్పుదైన కైసరయ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు శిష్యులను చూసి ఒక మాట అడిగారు. అబ్బాయి, ఇక్కడ నన్ను గురించి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగారు. ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగారు. అందుకు వారు ఏం చెప్పారంటే, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనుకుంటున్నారు. అమ్మ జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువుని ఆ ప్రాంతంలో కొంతమంది బాప్తిస్మమిచ్చు యోహాను అనుకుంటున్నారు కొందరు. మరి కొంతమంది ఏమనుకుంటున్నారు? ఏలియా అనుకుంటున్నారు. మరి కొందరు ఏమనుకుంటున్నారు? ఇర్మియా అనుకుంటున్నారు. మరి కొందరు ఏమనుకుంటున్నారు? ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు. ఎన్ని ఊర్లలో అనుకుంటున్నారు అట్లాగా? ఒక ఊరిలోనే. ఊరు ఒకటే, ఒక వ్యక్తిని గురించే ఇన్ని ఆలోచనలు ఉన్నాయి మనుష్యుల్లో. ఏమిటి ఆలోచన అంటే, ఒక ఆయన ఒకలాగా చూస్తున్నాడు, ఆయన ఇర్మియా అన్నాడు. ఇంకొక ఆయనేమో ఏలియాలాగా ఉన్నాడు అన్నాడు. ఇంకొక ఆయనేమో బాప్తిస్మమిచ్చి యోహాన్ లాగా ఉన్నాడు అన్నాడు. మరి కొంతమంది ఏమో ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారండి. ఒకే వ్యక్తిని గురించి ఒకే ప్రాంతంలో భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నటువంటి ప్రజలు. ఈరోజు యేసుక్రీస్తుని గురించి కూడా ఒకే ఊరిలోనే, ఒకే ప్రాంతంలోనే ఒకే వ్యక్తిని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఈ మనుషులలో ఉన్నాయి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దేవుని పిల్లలారా, అసలు యేసు ఎవరు? ఈ నలుగురిలో ఎవరైనా ఒక ఆయన, లేకపోతే మరొక వ్యక్తి అని మీకు జ్ఞాపకం చేయవలసి వస్తే, యేసుక్రీస్తు పుట్టక మునిపే ఆయన ఎవరో చెప్పబడింది. క్రీస్తుకు పూర్వమే, ఆయన పుడతాడు అనక ముందే ఆయన ఎవరో చెప్పబడింది. ప్రవక్తలు ప్రవచించారండి. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనంలో సమూయేలు ద్వారా దేవుడు ప్రవచించాడు. ఒకసారి చదువుతారా? 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. మనుష్యులను ఏలు ఒకడు పుట్టును అని చెప్పాడు. ఏలువాడు అని అర్థం 3వ వచనంలో. చదవండి. మనుష్యులను ఏలువాడు ఒకడు పుట్టును అని ముందుగానే చెప్పారు. ఏలువాడు అంటే, ఏలిక అంటే రాజు అని అర్థం. చెప్పండి, ఈ రాత్రి మనం ఒక రాజును గురించి మాట్లాడుతున్నాం. ఎవరిని గురించి మాట్లాడతాం? రాజును గురించి మాట్లాడతాం. అదే మాటను మరొక చోట కూడా రాశాడు. మీకా 5వ అధ్యాయంలో, మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి, రైట్, ఇశ్రాయేలీలను ఏలబోవువాడు అంటే, ఇందాక చెప్పాను, ఏలువాడు అంటే రాజు అని అర్థం. ఇంచుమించుగా క్రీస్తుకు ముందే 600 సంవత్సరాలు, 600-700 సంవత్సరాల మధ్య కాలంలో ఈ ప్రవచనాలు ప్రవచించబడ్డాయి.
ప్రవచనము అంటే అర్థం ఏమిటంటే జరగబోయే సంగతిని చెప్పడం. అంటే పుట్టబోయేటువంటి యేసు బెత్లెహేములో పుట్టబోతున్నాడు. ఆ పుట్టబోయేవాడు రాజుగా పుట్టబోతున్నాడు. ఎలా పుట్టబోతున్నాడు? రాజుగా పుట్టబోతున్నాడు. అంటే ఇప్పుడు ఈ పుట్టేవాడు ఎవరైనా? అమ్మ గట్టిగా చెప్పండి, వెనక నుండి కూడా. మీరేమనుకుంటున్నారో తెలుసా? యేసు క్రీస్తు అంటే ఆయన సింపుల్గా ఆలోచన చేస్తారు, ఆయన ఒక మనిషిలాగా భావించారు, లేక సింపుల్గా ఆలోచన చేశారు. ఆయన రాజే కదా అనుకుంటున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సరే, దేవదూత కూడా ఏమని చెప్పాడో తెలుసండి? దేవదూత చెప్పిన మాట ఏమిటో తెలుసా? లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో ఒక దేవదూత చెప్పిన మాట ఏమిటంటే, అమ్మా నీ గర్భాన్న మరియ దగ్గరకు గబ్రియేలు దూత వచ్చాడు. ఏమని చెప్తున్నాడంటే, నీ గర్భాన్న ఒక అబ్బాయి పుట్టబోతున్నాడు. అబ్బాయికి యేసు అని పేరు పెట్టాలి. అతడు ఎలాంటి వాడు అవుతాడంటే, అతడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభువు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. సింహాసనాలు ఎవరికి ఉంటాయో చెప్పండి. ఇప్పుడు అయ్యగారు కూర్చున్నారు, వీటిని సింహాసనాలు అందామా? మీరు ఎంత ఖరీదు పెట్టుకొని? నేను మొన్న వెళ్ళాను షాప్కి, ఒక కుర్చీ 24,000 చెప్పాడు. ఇంకో కుర్చీయే సింహాసనం కాదు, కుర్చీయే అడిగాను, 32,000 చెప్పాడు. ఇట్లాగే ఉంది, అది కూడా పెద్ద, దానికంటే ఇంకొంచెం ఎత్తు ఉంది, కొంచెం గంభీరంగా ఉంది. ఇది కుర్చీయే అంటాం, 40,000 పెట్టినా 30,000 పెట్టినా, అంతేనా? ఒకవేళ రాజుగారు కూర్చున్నారనుకోండి, దాన్ని ఏమంటాం? ఎంత బాగా తెలిసిందో మీకు, చక్కగా చెప్పారు కదండి. ఇక్కడ ప్రవచించినటువంటి గబ్రియేలు దూత ఏమని ప్రవచిస్తాడంటే, పుట్టబోయేవాడు దావీదు సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. అంటే ఏమని చెప్పాడు గబ్రియేలు దూత? రాజు కాబోతున్నాడు అని. అతడు ఇశ్రాయేలీలను యుగయుగములు ఏలును అని. ఏలువాడు అంటే అదే కదా. అంటే ఇప్పుడు ఎంతమంది చెప్పారు? సమూయేలు గారు చెప్పారు, మీకా గారు చెప్పారు, దేవదూత చెప్పారు కదండి. ఏమని? పుట్టబోయేవాడు రాజు అని. ఈయన గాడిద మీద కూడా వెళ్ళాడంట, తెలుసు కదా మీకు, మొన్న ఈ మధ్య పండగ చేశారు. ఈయన గాడిద మీద కూడా, అలా గాడిద మీద వెళ్ళటం ఏంటండి? రాజులు దేని మీద వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు. మీరు క్రియేట్ చేశారు దాన్ని, మీరు అలా సృష్టించారు కాదండి. పాత నిబంధన గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయి. రాజులను అభిషేకించడానికి తీసుకుని వెళ్ళడానికి ఉపయోగించినటువంటి వాహనమే గాడిద. అర్థమైందండి? అంటే రాజులను మోసేటువంటిది గాడిద, ప్రవక్తలను మోసినటువంటిది గాడిద. అందుకని ఆయన ఆ గాడిద మీద ఊరేగుతూ వెళ్ళినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు అన్నారు, నీ రాజు సాత్వికుడు అని జకరియా ప్రవచనం చేస్తే రాజు వస్తున్నాడని ఆయనకు ఎదురుగా ప్రజలందరూ ఏం చేశారంటే, ఆయనకు జయమో హోసన్నా అని. ఎవరికండి? ఎవరికి? గట్టిగా చెప్పండి. నేను వెళ్తాను ఇప్పుడు. ఎవరన్నా అంటారండి? నన్ను అంటారా? జయమంటారా? ఎందుకనరు? నన్ను అనరు. కానీ ఎవరినన్నారు? యేసు క్రీస్తును రాజుగా గుర్తించి వారు యేసుకు జయము, రాజుకు జయము అని చెప్పారు. ఇప్పుడు అందరూ ఓవరాల్గా ఇప్పుడు చెప్పండి, ఆయన ఏంటి? రాజు. ఎక్కడ రాజు మీరు అనుకుంటున్నారు? నేను చెప్పిన ఇప్పటి వరకు మీకేమని చెప్పానంటే, యేసు క్రీస్తు రాజు అనగానే ఏ రాజ్యానికి రాజు అండి? ఏ రాజ్యానికి రాజు? ఆయన జననములో రాజు, ఆయన మరణములో రాజు, ఆయన పునరుత్థానంలో కూడా రాజే. ఆయనను సిలువకు ముందు పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు పిలాతు ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? నీవు యూదుల రాజువా అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసండి? అవునండి నేను రాజునే అనలేదు.
నీవన్నట్టే. అసలు ఎంత అద్భుతమైన మాట తెలుసా? నోట నుండి కూడా పాపం చెయ్యలేదు, వ్యర్థమైన మాట యేసు మాట్లాడలేదు అంటే ఇదే సాక్ష్యం. ఏమన్నారు ఆయన? మీరన్నట్టే అన్నాడు, అంతే. మీరు ఏదనుకుంటే అది అనుకోండి అన్నాడు, అంతే తప్ప అవునండి నేను రాజుని అనలేదు. ఆయన ఎందుకు తగ్గించుకున్నాడో తెలుసండి? తగ్గించుకున్నాడా? దేవుని పిల్లలారా, ఆయన యూదుల రాజు అని అధికారులు అడిగారు ఆయన మరణానికి ముందు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పిన మాట, నా సింహాసనం మీద మిమ్ములను కూర్చుండనిత్తును. ఎవరి సింహాసనం? ప్రకటన గ్రంథంలో మాట ఉందా? గట్టిగా చెప్పండి, ఉందా? ఏమనుంది? జయించిన వాణిని నా సింహాసనం మీద. ఆయన ఎవరు సింహాసనం కలిగి ఉండడానికి? కదండి, పరలోకంలో ఉన్న సింహాసనాన్ని గురించి. ఈ సింహాసనానికి రాజుగా ఉండడానికి, భూమి మీద రాజుగా ఉండడానికి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆయన భూమి మీద మాత్రమే రాజు కాదు, అంటే తన సొంత శరీరాన్ని తనకు తానుగానే శిక్షించుకోగలిగిన వాడు, ఆత్మను రక్షించుకోగలిగిన వాడైతే అతడు ఎవరై ఉండాలి? పరలోకానికి. అదండి నేను చెప్పింది. ఇక్కడ రాజు కాదు. ఇక్కడ రాజు అయితే ఆయనకి రాజ్యం ఉండాలి కదా. ఉందంటారు, ఆయన రాజ్యం ఉంది, అది వేరే విషయం. నేను పోయినసారి ఆ రాజ్యాన్ని గురించి కొంత చెప్పాను మీకు. ఆయన రెండవ రాకడలో ఆయనకి ఒక రాజ్యం ఏర్పడబోతుంది అని. ఆ రాజ్యాన్ని గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు. అది తర్వాత ఆయన చనిపోయాడు, అది ఆ మాట నేను చెప్తున్నాను. ఎప్పుడు చనిపోయారు? రాజు భూమి మీద చనిపోయాడు. రాజు చనిపోవటం ఏంటండి? రాజును చంపేశారు. రాజును చంపేయటం ఏంటండి? అవునా? ఏ రాజో తెలుసా? ఆయన షాలేము రాజు. ఎవరండి ఆయన? హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం మీరు చదవద్దు, తర్వాత ఇంటి దగ్గర చదవండి. షాలేము రాజు అంటే సమాధానమునకు అధిపతి. సమాధానమునకు ఆయన్ని చంపేశారండి. రైట్. ఎందుకు యేసు క్రీస్తు శిలువ మరణం పొందవలసి వచ్చింది? ఈ మధ్య చాలా కామెంట్స్ అక్కడక్కడ వినబడతా ఉన్నాయి. రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. యేసు క్రీస్తు శిలువను గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. యేసు క్రీస్తు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని ఎలా చెప్పగలవు? ఆయనే వచ్చాడని ఎలా చెప్పగలవు? నేను చెప్పడమే కాదు, బైబిల్ చెప్పడమే కాదు. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటో తెలుసండి? రక్తము చిందింపబడకుండా పాపములకు క్షమాపణ కలగదు. అవును, అంటే రక్తము చిందించబడితేనే మానవుని యొక్క పాపాలకు క్షమాపణ. అంతేనండి, క్షమాపణ. నా బైబిల్ చెప్పిన మాట ఏమిటో తెలుసా? సామాన్యంగా చెప్పే మాట ఏమిటో తెలుసా? రక్తము చిందించబడితేనే పాపములకు క్షమాపణ అని. అంటే నా మన పాపాలను గురించి నీవెవరవైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా సరే, మనందరి నిమిత్తము, మన పాపముల నిమిత్తము యేసు క్రీస్తు రక్తము చిందించడానికి సిద్ధమైపోయాడు. రాజైనా తగ్గించుకుని ఆయన రక్తము చిందించేంత వరకు కూడా, అర్థమైందండి? రక్తము చిందించేంత వరకు, ప్రాణం విడిచిపెట్టేంత వరకు కూడా యేసుక్రీస్తు, అవునండి, అందుకే బలి అయిపోయాడు. అందుకే యేసు బలి అయిపోయాడు. బలి అయితివా ప్రేమదారి, మరణించి లేచావా సిలువదారి. బలి అయితివా ప్రేమదారి, మరణించి లేచావా సిలువదారి. మరణించి లేచావా సిలువదారి. యూదుల రాజని నిన్ను గేలి చేసి పిడిగ్రూతులను నిన్ను కొట్టినారే.
యూదుల రాజని నిన్ను గేలి చేసి పిడిగుద్దులను నిన్ను కొట్టినారే, ముండ్ల కిరీటమును ధరింపచేసి అవమానించి ఉమ్మివేసిరే. బలి అయితివా ప్రేమదారి, అగ్నించి లేచావా సిలువదారి. నీ ప్రేమ చేత ఈ సృష్టి చేసి నీ రూపములో నరులను చేసి, నీ ప్రేమ చేత ఈ సృష్టి చేసి నీ రూపములో నరులను చేసి, ప్రేమించినావా ఈ దీనుని, కరుణించినావా కఠినాత్ముని. ప్రేమించినావా ఈ దీనుని, కరుణించినావా కఠినాత్ముని. బలి అయితివా ప్రేమదారి, లేచావా సిలువదారి. దేవుని పిల్లలారా, చనిపోయిన యేసుక్రీస్తు ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించి అవమానాలు పొంది, హింసలు పొంది, ఉమ్మివేయబడిన వాడై, అపహాస్యము నొందిన వాడై, ముండ్ల కిరీటం పెట్టబడిన వాడై, వీపును నాగటి చాళ్ల వలె దున్నబడిన వాడై. ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? యేసు ఎందుకు చనిపోయాడో తెలుసా? ఎవరి కొరకు చనిపోయాడని అర్థమయ్యిందా? ఏ రోజైనా ఆలోచన చేసావా? వీపు నాగటి చాళ్ల వలె దున్నబడింది కదా, చేతులలో మేకులు దించారే, కాళ్లకు లాగి మేకును చెక్కకు దించారే. ఎందుకో తెలుసా? నీవు నశించి నరకానికి వెళ్ళకూడదని. గాయపరచబడినటువంటి యేసు రక్తము చివరి రక్తపు బిందువు వరకు కూడా కార్చినటువంటి యేసు, భూమికిని ఆకాశానికిని మధ్యలో మేకుల పట్టు పైన 2 కర్రలకు అడ్డంగా వేలాడబడినటువంటి యేసును ఈరోజు కూడా అవమానించడానికి నీకు ఏమాత్రం జాలి లేదా? నిన్ను రక్షించడానికి నీ ఇంటి ఎవరైనా నీకు సహాయం చేస్తారా? నువ్వైనా ప్రాణాన్ని దానంగా ఇవ్వగలుగుతారా? రక్తాన్ని ఇవ్వగలుగుతారా? ఈ తల్లి తండ్రి రక్తాన్ని కొని ఇవ్వగలుగుతారేమో కానీ వారి రక్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడినటువంటి దినాలు ఇవే. యేసు కేవలం ఆయన చనిపోతే మనుషులకు రక్షణని, ఆయన చనిపోతే రక్తములో నుండి మనుషులకు పాప విమోచనని యేసు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు చనిపోవడం ఏంటండి? ఆయన చనిపోవడం నేను ఇందాకే చెప్పాను. రక్తము చిందించబడితేనే. ఎవరి రక్తము? పరిశుద్ధుడైనటువంటి దేవుని రక్తము. ఈ వివరణ అంతా ఇవ్వడానికి నాకు టైం లేదు. పరిశుద్ధుడైన యేసు రక్తము చిందించబడింది. అవునండి, రక్తము చిందిస్తేనే పాపములకు విమోచన కదా. అందుకని మన పెద్దలు ఏం చేశారంటే, మన పెద్దలు ఏం చేశారో తెలుసండి? మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, ఎడ్ల యొక్కయు, కోళ్ల యొక్కయు రక్తమును చిందించి మన పాపాలు పోయాయి అనుకుంటున్నారు. కాదండి, లేదండి. పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క రక్తము చిందించబడితేనే మానవుని పాపాలకు క్షమాపణ. ఎవరన్నా నీకోసం, నా కోసం నేను చనిపోతున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఆయన వెనకే వెళ్ళి ఆయన్నే ఆరాధిద్దాం. ఉన్నారంటారా ఎవరైనా? యేసు తప్ప నేను మీ కొరకు మరణిస్తున్నాను అని చెప్పి మన కొరకు మరణించిన యేసు తప్ప మరి ఎవరు భూమి మీద లేరు. రక్తము చిందించినటువంటి దేవుడు చనిపోతాడని తెలిసి కూడా, శిక్షించబడతాడని తెలిసి కూడా, పరచబడతాడని తెలిసి కూడా, నిందించబడతాడని తెలిసి కూడా, అపహాస్యం చేయబడతాడని తెలిసి కూడా,
ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడుతుందని తెలిసి కూడా ఆయన మరణానికి సిద్ధమై ఎందుకు సిలువనెక్కాడో తెలుసండి? కేవలం నిన్ను నన్ను ఆయన రక్తము ద్వారా పవిత్రులుగా చెయ్యాలని. ఆయన రక్తమే ఎందుకని? అదే నేనంటాను. ఒకరోజు చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకని? మనమంటే అమితమైనటువంటి ప్రేమ, మన కొరకు మరణించిన ప్రేమ యేసు ప్రేమ. అర్థమైందండి? ఎందుకని అంతగా ప్రేమించాడో తెలుసా? ఎందుకు ప్రేమించాడు? ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక జడ్జి గారు ఉన్నారట. ఆయనకు ఒక అమ్మాయి ఉంది, కాస్త వయసులో ఉన్నటువంటి అమ్మాయి, చిన్న అంటే 14-15 సంవత్సరాల అమ్మాయి. ఆయనకు ఒక కూతురు. రోజు అడుగుతుందట అమ్మాయి, నాన్న నేను మీ కారు డ్రైవ్ చేస్తాను, ఒకసారి కారు ఇవ్వండి అని అడుగుతూ ఉందట. ఆయన ఏమంటున్నారంటే, నీకు వయసు చాలదు, చట్టరీత్యా అది నేరం, నువ్వు కారు వేసుకెళ్ళకూడదు అని ఆయన కారు ఇవ్వట్లేదు. ఒకరోజు ఆయన ఇంటికి రాగానే అనుకోకుండా తాళం తీసుకోకుండా కారుని బయట వదిలేసి వచ్చేసారు ఆయన. ఈమె ఎప్పుడైతే డాడీ లోపలికి వచ్చారో అమ్మాయి కారు ఎక్కేసి వచ్చి రాని డ్రైవింగ్తో మొత్తం మీద రోడ్డు ఎక్కేసింది. రాని డ్రైవింగ్, అయ్యో ఏమైపోద్దో నా కూతురని తండ్రి ఏం చేశాడంటే, ఆయనకున్నటువంటి అధికారాన్ని బట్టి ఆ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లన్నిటికీ కూడా ఫోన్ చేశాడు. ఏమని ఫోన్ చేశాడు? మా అమ్మాయికి తెలియక నా కారు వేసుకుని వచ్చేస్తుంది. వాళ్ళ కారు మీద ఏమని రాసి ఉంటుందో తెలుసా? పోలీసుల కారు మీదేమో చెప్పండి పోలీస్ అని రాసి ఉంటుంది, జడ్జి కారు మీదేమో జడ్జి అని రాసి ఉంటుంది. వాళ్ళు జిల్లా అధికారులు కాబట్టి అలా రాసి ఉంటాయి. జడ్జి కారు వేసుకుని ఈ అమ్మాయి చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. వెళ్తూ ఉన్నప్పుడు ఈయనేమో అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఒక జీప్ వేసుకుని, వాళ్ళు బైక్లు వేసుకుని అమ్మాయి కారు వెనక వెళ్తూ ఉన్నారు. ఆ అమ్మాయిని ఎలాగైనా కారుని ఆపాలి అని జడ్జి గారు అమ్మాయి మనం ఏదో ఒక విధంగా ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే అద్దంలో చూసి ఏమనుకుంటుంది? పోలీసులు నా వెంటే పడుతున్నారు అనుకుని ఇంకొంచెం ఎక్సలేటర్ తొక్కడం మొదలుపెట్టింది. ఇంకొంచెం స్పీడ్ అయిపోయింది. అన్కంట్రోల్డ్, ఆ బండి కంట్రోల్లో లేదు. అదేమో మెయిన్ రోడ్లో వెళ్తూ ఉంది. ఒక అమ్మాయిని గుద్దేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది వెళ్ళిపోయి ఆ పక్కన ఉన్నటువంటి గోడకి తగిలి బండి ఆగిపోయింది. అమ్మాయికి అయితే ప్రమాదం ఏం జరగలేదు. మొత్తం మీద అమ్మాయిని తీసుకెళ్ళి కేసు పెట్టారు. కేసు మరలా ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. ఇప్పుడు మళ్ళీ కేసు జడ్జి గారి దగ్గరికే వెళ్ళింది. ఆయన పైన కూర్చున్నారు జడ్జి, ఆ స్థలంలో కూర్చున్నారు. ఈ అమ్మాయికి తీర్పు చెప్పవలసినటువంటి టైంలో ఆయన ఏమన్నారంటే, అమ్మాయి చేసింది అక్షరాల తప్పలేదా? అక్షరాల తప్పు. కాబట్టి అమ్మాయి శిక్ష పడవలసిందే. ఇప్పుడు అమ్మాయిని ఏం చేయాలంటే, ఒక 50 రూపాయలు జరిమానా వేయాలి. మీరు 50 రూపాయలు జరిమానా వేయండి, 20 కొరడా దెబ్బలు కొట్టండి అని జడ్జిమెంట్ ఇచ్చాడు. ఎవరికి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయిని ఎప్పుడు కొట్టాలి చెప్పేశాడు. పలానా టైంలో ఆ అమ్మాయిని మీరు 50 రూపాయలు కట్టాలి. రైట్. సరే, ఈయన ఏం చేశారంటే, ఈయన డబ్బులుగా ఆయన కట్టలేక, అంటే కట్టకూడదు కనుక జడ్జిగా మీలాంటి వాళ్ళు ఎవరికో చెప్పి ఆ అమ్మాయికి ఫైన్ కట్టించాడు. మరి డబ్బులైతే కట్టించగలిగాడు కానీ దెబ్బలైతే ఆపగలుగుతాడా? చెప్పండి, ఆపగలుగుతాడా? మరి ఏం చేస్తాడు? కొట్టండి, బాగా కొట్టండి అంటాడండి. కొట్టడానికి రంగం సిద్ధం చేశారు. ఆయన సీట్లో నుండి దిగిపోయి ఆయన కోటును తీసేసి ఆయనకున్నటువంటి అధికారాన్ని పక్కన పెట్టేసి కూతురు మీద దెబ్బ పడక ముందే అమాంతంగా కూతురుని కౌగలించుకున్నాడు. ప్రతి దెబ్బ కూడా ఆయన వీపుకే తగిలేటట్టుగా ఆమెను దగ్గరికి చేర్చుకున్నాడు. ప్రతి దెబ్బ కూడా ఆయన ఈపు పగిలిపోయింది. చెల్లుమంది కళ్ళు తెరిచి చూశారు. వీళ్ళు కళ్ళు మూసుకొని కొట్టేస్తున్నారు. ఎందుకంటే చూస్తా కొడతారండి. ఎవడో మూర్ఖుడు, ఎవడో హంతకుడు, పనిమాలినోడు అయితే చేస్తాడేమో కానీ ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా చేస్తారా? మొత్తం మీద కళ్ళు మూసుకుని కొట్టేసి కళ్ళు తెరిచి లేక ఎవరున్నారు? ఎందుకు జడ్జి గారు ఎందుకున్నారు? కొట్టాల్సింది ఎవరిని?
ఎవరిని? కూతురుని కొట్టాలి. ఎందుకు కొట్టాలి? తప్పు చేసిన కూతుర్ని కొట్టాలి. కూతురి మీద ఉన్నటువంటి ప్రేమ చేత తండ్రి కూతురి మీద దెబ్బ పడకుండా ఆ దెబ్బలన్నీ అదే యేసుక్రీస్తు చేసిన పని. ఏం చేశారంటే, నీకు పడవలసినటువంటి శిక్ష ఆయన మీద పడింది. నీకు పడవలసినటువంటి దెబ్బలు ఆయన వీపును చెల్లుమన్నాయి. అవునా? అదండి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చావుకు సిద్ధమైన నశించిపోతున్నటువంటి మనలను లేక నిన్ను నన్ను వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడుగా పుట్టినటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి వీపున దెబ్బలు తిన్నాడు. ఎంతవరకు దెబ్బలు తిన్నాడు అంటే, చనిపోయే అంతవరకు కూడా శిక్షను అనుభవించాడు. ఎవరి కోసం? మన కోసమేనండి. అది అర్థం చేసుకోకుండా ఆయన ఎందుకు రావాలి, ఆయన రక్తం గారిస్తేనే మనకి మేలు జరుగుద్దా, మన పాపాలు క్షమించబడతాయా అన్నవాళ్ళు చాలామంది. ఈరోజు ఈ రాత్రి మీకు అర్థమైందా? ఆయన రాజు, భూలోకంలో పుట్టినప్పుడు రాజు, యవన కాలంలో ఉన్నప్పుడు రాజు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న రాజు. రాజు చనిపోయింది కారణం ఏమిటో తెలుసా? ఎందుకు దీనుడుగా చనిపోయాడో తెలుసా? ఆయన సమాధానకర్త గనుక. షాలేం రాజు సమాధానానికి నీకు ఆయన ఎదురు తిరగవలసి వస్తే, నన్నెందుకు సిలువ వేస్తున్నారు అని అడిగితే, ఒకసారి అంటాడు, నా తండ్రిని అడిగితే వ్యూహ సైన్యాలను పంపిస్తాడు నన్ను కాపాడడానికి. కదండి, అవునా? కొన్ని వ్యూహ సైన్యాలను పంపిస్తాడు అని అన్నాడు. అయితే శిక్షను అనుభవిస్తేనే కానీ, రక్తము చిందించబడితేనే కానీ మన పాపాలకు క్షమాపణ కలుగుతుంది. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన స్నేహితుడా, మీకు ఒక మాట చెప్తున్నాను. యేసుక్రీస్తు మనుష్యుడుగా భూమి మీదకి వచ్చారు, కానీ మనుష్యుని పోలికగా వచ్చినటువంటి దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో ఉండుట సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి, దేవుడే మనుష్యుని పోలికగా భూమి మీదకి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి. మనకెవ్వరూ లేకపోతే పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే రక్షించగలడు గనుక, శాస్త్రాలన్నిటి గురించి అన్నిటి ద్వారా కూడా మనల్ని రక్షించగలిగిన వాడు యేసు అనబడిన రక్షకుడే గనుక, ఆయనే మన కొరకు రాజయ్యుండి ఇప్పుడేమయ్యాడు? దీనుడై చనిపోయి 3వ దినాన చావుని చంపేసి గెలిచినటువంటి మృత్యుంజయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు రాజని గుర్తించండి. పరలోకంలో, భూమి మీద రాజాయనే, పరలోకంలో రాజాయనే. నిజంగా మీకు చెప్తున్నాను, ఆయన్ని కానీ మిస్ అయ్యారనుకోండి, రేపు ఆ సింహాసనం ఎదురుకెళ్ళినప్పుడు, అమ్మో ఈయన గురించి చాలా కాలం చెప్పారు కదా, చాలామంది చెప్పారు, మిస్ అయిపోయాం. అయ్యయ్యో నేను ఏదో అనుకున్నాను, నీ గురించి చాలా విషయాలు చెప్పారు యేసయ్య, అయినా సరే నేను మిస్ అయిపోయానంటే నీకు ఇటొక లైన్ ఉంటుందంట, ఇటొక లైన్ ఉంటుందంట. ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవా, ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవా. క్రైస్తవుల గురించి రాశారేంటి ఈ పాట? అందరి గురించి రాయాలి కదా. అంటే క్రైస్తవులు కూడా సరైనటువంటి అవగాహన లేకుండా పోయింది. నువ్వు ఏ గుంపులో ఉండాలనుకుంటున్నావో చెప్పు క్రైస్తవుడా అని. ఈ రాత్రి నేను ఆలోచించే, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకే చనిపోయాడని, ఆయన రక్త తర్పణం మన పాపాలకు విమోచన అని ఈ రాత్రి గుర్తించగలిగితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను.
ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మాట్లాడిన మాటల్లో దోషాలు ఉంటే మన్నించండి. వాక్యం అందరిలో ఫలించడానికి సహాయం చేయమని విన్న వారందరూ కూడా కొంచెం ఆలోచింప చేయండి నాయన. అసలు యేసుక్రీస్తును సామాన్యమైనటువంటి వ్యక్తిగా భావిస్తున్నటువంటి ఈ దినాల్లో ఆయన రాజని, పరలోకంలో కూడా ఆయనే రాజని నాయన, మా అందరి కొరకు, మనుషులందరి కొరకు తన రక్తం చిందిస్తేనే కానీ పాపాలు క్షమించబడతాయని, యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించాడని అర్థం చేసుకునడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.